హాయ్ మూవీ లవర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ యుగాది. సెటప్ చేంజ్ అయిందని నన్ను చూస్తున్నారా? అంటే ఫెస్టివల్ కదా, 1 or 2 వీడియోస్ అంతే. నెక్స్ట్ నుంచి మన ఒరిజినల్ సెటప్కి వెళ్ళిపోదాం. జస్ట్ నౌ దురంధర్ ప్రీమియర్ చూసి వచ్చాను అండ్ ఇట్స్ ఏ మస్ట్ వాచ్ ఫిలిం అని అనడం కన్నా ఎవ్రీ ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్య దార్ సార్కి హ్యాట్స్ ఆఫ్. నార్మల్గా ఒక మూవీని 2.5 hours లేదా 3 hours ఆడియన్స్ని ఎంగేజ్ చేసి కూర్చోబెట్టాలంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్. 4 hours సినిమా ఇక్కడ బోర్ అవ్వకుండా, దట్టు ఎవ్రీ మినిట్ ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లే ఉండడం, ఆ యాక్షన్ ఎపిసోడ్స్, ఆ బీజిఎం, అసలు ఎక్కడ బోర్ అనేది ఒక ఫీల్ కూడా రాదు. ఈ ఓన్లీ ఆదిత్య దార్ అనే డైరెక్టర్కి మాత్రమే సాధ్యం. ఐ థింక్ నో వన్ కెన్ డూ దట్. ఈ మూవీ స్టోరీ ప్లాట్ అందరికి తెలిసిందే. ఇట్స్ ఎ సింగిల్ లైన్ దట్ ఒక స్పై ఏజెంట్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూపిస్తారు అంతే. అది స్టోరీ లైన్. అండ్ దెన్ మూవీకి అన్ని ప్లస్. అదంతా పక్కన పెడితే ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఒక 3 topics మాట్లాడాలి. క్లియర్ కట్గా 3 topics. ఇది కొంచెం వీడియో లాంగే ఉంటుంది, ఏమనుకోవద్దు, ఇది వీడియో లాంగ్ ఉంటుంది. బట్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే 3 topics మాట్లాడాలి. ఫస్ట్ టాపిక్ ఈస్ నరేంద్ర మోడీ సార్. సెకండ్ టాపిక్ ఈస్ స్పై ఏజెంట్స్. థర్డ్ వన్ ఈస్ ఆదిత్య దార్. సో కమింగ్ టు ఫస్ట్ పాయింట్ నరేంద్ర మోడీ సార్. ఐ థింక్ అంటే ఇప్పటిదాకా అంటే నేను ఎక్కువ పొలిటికల్గా అసలు నేను ఎక్కువ అటు సైడ్ చూడను, ప్లస్ నాకు అంత పొలిటికల్ నాలెడ్జ్ కూడా లేదు, ఓపెన్గా చెప్తాను. బట్ అయినా సరే రఫ్గా ఒక ఏ లీడరు ఏంటి అనేది ఒక మనకి ఐ బ్లింక్ లో ఒక ఐడియా ఉంటుంది. ఎలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఒక చిన్న గుడ్ ఇంప్రెషన్ ఉంది నరేంద్ర మోడీ సార్ అంటే. ఓకే, దట్స్ గుడ్, అంటే మంచిగా చేస్తారని ఒక పాయింట్ ఉంది అంతే. అండ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి డిమానిటైజేషన్ అయింది. డిమానిటైజేషన్ అయినప్పుడు ఎంతమంది ఎంత తిట్టుకున్నారో నాకు తెలుసు. బ్లాక్ మనీ స్టాప్ చేయడానికి అలా పెట్టారని చెప్పి టాక్ వచ్చింది. బట్ కొంతమంది ఒక్కొక్కరు ఒక్కటి చెప్పారు. అక్కడ కొంతమంది తిట్టుకున్నారు, కొంతమంది ఏదో చెప్పారు. బట్ దాని వెనకాల ఉన్న బిహైండ్ గేమ్ ప్లాన్ ఏంటనేది ఎవ్వడికి తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటి, అసలు అది ఎందుకు అనేది తెలియదు ఎవడికి. నా పర్సనల్గా తెలిసిన రీజన్ ఒకటే ఏంటంటే ఇట్స్ ఫర్ బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి ఆ డిసిషన్ తీసుకున్నారని మాత్రమే తెలుసు. బట్ ఈ మూవీ చూసిన తర్వాత దాని బ్యాక్ అండ్ ప్లాన్ క్లియర్ కట్ గా చూపించారు. అండ్ నాకు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈజ్ నాట్ అట్ ఆల్ ప్రైమ్ మినిస్టర్, ఈజ్ ఎ మైండ్ గేమర్. నరేంద్ర మోడీ సార్ అనే ఒక పర్సన్ మైండ్ గేమర్. వార్ పాలిటిక్స్ ఆయన తెలిసినంత ఎవరో తెలియదు. చాయ్ వాలా అంటాం కానీ బట్ ఈజ్ ఎ బ్రిలియంట్ మాస్టర్ మైండ్ గేమర్. ఇంకొకటి ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాపగండా మూవీ అని కూడా అనద్దు. దేనికంటే ఇప్పుడు అది అక్కడ జరగందే రియల్ ఎపిసోడ్స్ కొన్ని ప్లే చేశారు సినిమాలో, అవి జరగందే అవి ఉండవు. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ప్రాపగండా మూవీ అసలు కాదు. నిజాన్ని చూపించడం కూడా ప్రాపగండా మూవీ అంటారు. మీరు మనుషులా ఇంకేమన్నారా? నాకు అర్థం కాదు. సెకండ్ పాయింట్ వచ్చి స్పై ఏజెంట్స్. సో ఇండియాలో స్పై ఏజెంట్, రా ఏజెంట్స్ అంటే మన సినిమాటిక్ గా తెలుసు, అండ్ దట్టు ఒక ఫ్యాషన్ వర్డ్ గా తెలుసు. కానీ బట్ దాని వెనకాల స్పై ఏజెంట్స్ అనే వర్డ్ వెనకాల ఎంత స్ట్రగుల్స్, ఎంత డౌన్ఫాల్ ఉంటుంది అనేది ఎవ్వరికీ తెలియదు. అండ్ అది ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఎవరెవరు వర్క్ చేస్తారు, దానికి ట్రైనింగ్స్ ఎలా ఏంటి, ఇవి ఏమీ తెలియదు. ఒక కామన్ గా తెలిసింది అంటే ఒక స్పై అంటే హైడింగ్ లో ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఖతం. బట్ ఇట్స్ నాట్ దట్. స్పై అనే పర్సన్ అసలు ఎలా గ్రో అవుతారు, వాళ్ళకి ట్రైనింగ్స్ ఏంటి, వాళ్ళకి ఎలా ఇస్తారు, వాళ్ళు అసలు ఎవరు అనేది క్లియర్ కట్ గా నిజంగా ఎక్కడ దానిలో మళ్ళీ సినిమాటిక్ అనే ఫ్లేవర్ లేకుండా చూపించారు సినిమాలో. అంటే హౌ స్పై ఏజెంట్ వర్క్స్ ఇన్ ఇండియా అని కాదు, ఎక్కడైనా సరే స్పై ఏజెంట్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనకు తెలియాలి. స్పై అనేది ఒక చిన్న ఫ్యాషన్ వర్డ్ గా వాడుతున్నాం కానీ బట్ ఇట్స్ నాట్. ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వార్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి ఆదిత్య దార్ సార్. సో ఫస్ట్ మనం
4 hours కూర్చోబెట్టారు తోప్ డైరెక్టర్, ఓకే ఇదంతా ఓకే, బట్ 4 hours ఎలా కూర్చోబెట్టారు, ఆ స్క్రీన్ ప్లే ఏంటి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, ఇప్పుడు అది ఒరిజినల్ స్టోరీ. ఇప్పుడు ఈ మూవీలో మీరు చూస్తున్న స్టోరీ ఒరిజినల్. ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్ లోనే మీరు చూస్తుంటారు ఒరిజినల్ ఆడియోస్, అంటే ఒరిజినల్ వీడియోస్, టేప్స్ ఇవన్నీ పెట్టారు. బట్ ఎప్పుడైతే ఆ ఒరిజినల్ ని ఒరిజినల్ గా చూపించడమే పెద్ద టాస్క్. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే దాన్ని కొంచెం ఫ్లేవరైజ్ చేస్తారు, అలాగా సినిమాటిక్ లో ఫ్లేవరైజ్ చేస్తారు. బట్ ఈయన అలా కాకుండా ఈయన డేర్ చెప్పుకోవచ్చు. బయటికి వెళ్తే నెగిటివ్ అయింది, లేదా బయటికి వెళ్తే ఇది నన్ను ప్రాపగండా అంటారు, లేదా నన్ను ఒక రిలీజియస్ పర్సన్ అంటారు, లేదా ఏమీ ఆలోచించాల. తనకి ఏముంది మైండ్ లో అదే చూపించారు అంతే. అది కదా డైరెక్టర్ అంటే. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే పీక్స్ అబ్బా. అసలు అది ఎక్స్పెక్టే చేయడు. ఫస్ట్ పార్ట్ అయితే కన్ఫామ్ గా చూడాలి. ఫస్ట్ పార్ట్ చూసినోడు అయితే సెకండ్ పార్ట్ క్లైమాక్స్ చూడగానే మైండ్ పోద్ది ఒక్కొక్కటి. అండ్ ఇంకొకటి బీజిఎమ్స్ కూడా చాలా బాగుంటాయి, ఫ్రెష్ గా ఎక్కడ ఏది వాడాలో పర్ఫెక్ట్ వాడారు. రస్పుటిన్ సాంగ్ ప్లేస్మెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అది. అండ్ ఐ వాంట్ టు సీ దిస్ టైప్ ఆఫ్ రియల్ స్పై మూవీస్. ఏదో దాన్ని మసాలాలు చేసి దాన్ని యాక్షన్ ఎపిసోడ్స్, సినిమాటిక్, కమర్షియల్ ఇవన్నీ కాకుండా ఒక రియల్ స్పై మూవీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మూవీ. అన్ని క్రాఫ్ట్స్ బెస్ట్ వర్క్ చేసాయి. సో దట్స్ ఇట్. టాటా, బాయ్ బాయ్.